మతంలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అరచేతిలో ఉన్న రేఖలు విధిని నిర్ణయించడంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. నైతిక ఉత్సుకత మరియు అన్నింటికీ సమాధానాలు అరచేతిలోనే ఉన్నదని నమ్ముతారు. హస్త సాముద్రిక చరిత్ర. అరచేతిలో రేఖలే కాకుండా అరచేతిలో ఉన్న పుట్టుమచ్చలను చూసి కూడా జీవితం గురించి చెప్పవచ్చు. చేతి మీద పుట్టుమచ్చ. జీవితంపై ప్రభావం చూపే ఈ పుట్టుమచ్చ ముదురు లేదా లేత రంగులో ఉంటుంది. వాటి ప్రదర్శన మరియు స్థానాలు ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి మారుతాయి. శాస్త్రం. హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం జన్మించిన సమయంలో పుట్టుమచ్చ కనిపించవలసిన అవసరం లేదు, కానీ పెరుగుతున్న వయసుతో పాటు క్రమంగా పెరుగుతుంది. వేద జ్యోతిష శాస్త్రం. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి యొక్క అరచేతి రేఖలు తరచుగా మారతాయని నమ్ముతారు. కాబట్టి మీరు ప్రారంభ సంవత్సరాలలో ఒక చిన్న జీవితం లైన్ లేదా విధిరేఖను చూడవచ్చు. ఇది క్రమంగా లేదా జీవితంలో తరువాత దశలో పెద్దదిగా కనిపించవచ్చు. అరచేతిలో పుట్టుమచ్చలు వాటి ప్రభావం జీవితం మీద ఎలా ప్రభావం చూపుతాయి? పుట్టుమచ్చల స్థానములు. శరీర భాగాలు మరియు స్థానాల్లో ఉండే పుట్టుమచ్చను బట్టి గత, వర్తమాన మరియు భవిష్యత్, సంపద, విధి వంటి విషయాలను చెబుతారు. హస్త సాముద్రికం. నేడు అరచేతిలో ఉన్న పుట్టుమచ్చ స్థానాన్ని బట్టి అర్థాలు చెప్తున్నారు. వేద జ్యోతిష శాస్త్రంలో మగవారిలో కుడి చేతిని, ఆడవారిలో ఎడమ చేతిని పరిగణలోకి తీసుకుంటారు. వీనస్ చక్రం. ఈ స్థితిలో పుట్టుమచ్చ ఉంటే కనుక వారి వ్యక్తిత్వం న్యాయంగా మరియు నీతివంతమైన ఆలోచనల నుండి వేరుగా ఉంటుందని చెబుతుంది. మౌంట్ ఆఫ్ మూన్. ఈ స్థితిలో పుట్టుమచ్చ ఉంటే ముఖ్యంగా బీచ్ల చుట్టూ లోతైన నీటి వనరులు, బావులు, సరస్సు, నదులు మరియు సముద్రాల వంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే వివాహం కూడా ఆలస్యమవుతుందని సూచిస్తుంది. బృహస్పతి చక్రం. ఇది సమాధి, వైవాహిక అసమ్మతి సూచిక మరియు జీవితంలో అనేక అడ్డంకులు ఉంటాయి. ఏదైనా సాధించాలంటే మీ సహచరుల కంటే ఎక్కువగా కృషి చేయవలసి ఉంటుంది. మౌంట్ ఆఫ్ శని. వివాహం ఆలస్యమవుట మరియు వైవాహిక జీవితంలో ఎక్కువ అసంతృప్తి ఉంటుంది. అలాగే భాగస్వామితో వ్యవహరించడం కూడా కష్టంగా ఉంటుంది. మౌంట్ ఆఫ్ సన్. మీ చుట్టూ ఉండే వారి కించపరిచే చర్యల వలన మీ జీవితంలో మీ వ్యక్తిగత ఇమేజ్ మీద తీవ్ర ప్రభావం ఎదుర్కొంటారు. మీరు మీ చుట్టూ ఉన్నవారి నుండి స్థిరమైన డానియల్ విగ్రహం అందుకుంటారు. మెర్క్యూరీ చక్రం. పుట్టుమచ్చ కుడి చిన్న వేలుకు దిగువన ఉంటే మెర్క్యూరీ చక్రం అని పిలుస్తారు. ఆ వ్యక్తి అకస్మాత్తుగా నష్టాలను భరించవలసి వస్తుంది. దాంతో భావోద్వేగానికి లోనవుతారు. జీవితరేఖ. జీవితరేఖ ఎక్కడైనా ఒక పుట్టుమచ్చకు ఒక మంచి సంకేతం కాదు. ఇది తీవ్రమైన అనారోగ్యం మరియు జీవిత చికిత్సకు అర్థం. హెడ్లైన్. ఒక పుట్టుమచ్చ ఓవర్ లేదా తల లైన్ చివరిలో లేదా ఎక్కడైనా సమీపంలో ఉంటే మైగ్రేన్ వంటి తల సంబంధించిన వ్యాధులను సూచిస్తుంది. హృదయరేఖ. హృదయరేఖకు ఎక్కడైనా ఒక పుట్టుమచ్చ ఉంటే శుభకార్యాలకు పరిగణించరు. నిజానికి ఇది తీవ్రమైన రోగాల యొక్క చిహ్నం. లక్ లైన్. ఈ రేఖ మీద పుట్టుమచ్చ ఉంటే మీరు చేసే ప్రతి పనిలో మీ అదృష్టంకు అడ్డంకి కలుగుతుంది. అలాగే నిమిషం విజయం సాధించడానికి కూడా చాలా కష్టపడవలసి వస్తుంది. వివాహ లైన్. ఈ రేఖ మీద పుట్టుమచ్చ ఉంటే సంబంధాల విషయంలో ఆకస్మిక, ఊహించని విధంగా పతనం కలుగుతుంది. అలాగే విడాకులకు కూడా దారితీస్తుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.